తెలంగాణలో బాధ్యత లేని ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎరువుల కొరత విషయంలో కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నారు. లేని ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు అండెస్ట్ లీడ్స్ టు ఇవాళ ఇంత అండెస్ట్ అయితే ఉందో అది ఉత్తకపోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది ఉత్తకపోయే ప్రసక్తి లేదు. ఇలా వాళ్ళ గుండెలు రగిలిపోతున్నాయి. ఇలా బాధపడుతూ ఉన్నారు. దాని కనుక పరిష్కారం చూపకపోతే ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పద్ధతి పక్కన పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో మీకు ఎంత కావాలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ చేతులు వేయాలని తర్వాత ఆటలు పట్టుకుని లాభం ఏమన్నది. ఎరువులు దొరుకుతలేవని చెప్తే చాలామంది ఎగబడేటువంటి పరిస్థితి ఉన్నాయి. 2 బస్తాలు కొనుక్కుంటారు, 4 బస్తాలు కొనుక్కుంటారు పరిస్థితి. ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు. దొరికాయి అనుకున్నప్పుడు మొత్తం యాసాన్ని కూడా ఇప్పుడు లైన్ కట్టేటువంటి ఆస్కారం ఉంది. ఆ వాతావరణం ఎవరు కల్పించింది? మీరెక్కడ కల్పించింది? ఎరువుల కొరత ఉండదు. తాత్కాలికంగా ఇబ్బంది అయింది. రేకులు దొరకకుండానో లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో లేకపోతే సకాలం రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి ధైర్యం కల్పించాలి.